ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కోల్కతాలోని దక్షిణేశ్వర కాళీ ఆలయానికి వచ్చేసాను. దక్షిణేశ్వర్ టెంపుల్ గంగానది ఒడ్డున ఉంటుంది. నేనైతే ఈరోజు గంగానదిలో మునిగి తడిబట్టలతో దక్షిణేశ్వర కాళీ మాతను దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చాను. సంవత్సరానికి ఒక్కసారైనా నదీ స్నానం చేస్తే చాలా మంచిది. నదీ స్నానం చేసిన తర్వాత దైవ దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది అంటారు. అందుకే ఎక్కువ మంది భక్తులు నదులు, చెరువులు, వాగులు, వంకల మధ్య కూడా స్నానాలు చేస్తూ ఉంటారు. కానీ ఒకే దగ్గర ఆగే నీరు కాకుండా పారే నీటిలో స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని అంటూ ఉంటారు కదా. నేనైతే ఫస్ట్ టైం నదీ స్నానం చేసి ఇలా తడిబట్టలతో అమ్మవారిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ టెంపుల్ మార్నింగ్ 6 నుంచి 12:30 వరకు ఓపెన్లో ఉంటుంది. 12:30 నుంచి ఈవినింగ్ 3 వరకు క్లోజ్ చేస్తారు. మళ్ళీ 3 నుంచి నైట్ 8:30 వరకు ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. హిందువులు గంగానదిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. జనన మరణాల సమయంలో గంగా జలాన్ని వారిపై చల్లితే పునీతులవుతారనేది ప్రధాన నమ్మకం. అందుకే ఈ గంగా జలాన్ని తమ ఇళ్లలోని దైవ సన్నిధానంలో ఉంచి పూజిస్తారు. ఈ జలం ఎన్ని రోజులైనా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు క్యాన్లలో ఈ జలాన్ని తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో ఇక్కడ అత్యంత అందమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు. గంగానది పవిత్రమైన నది అని, గంగా జలాన్ని తాగితే పాపాలు తొలగిపోతాయని కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడైతే 2 ఘాట్లు ఉంటాయి. ఇది ఒకటి, ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకో ఘాట్ ఉంటుంది. 2 ఘాట్లలో కూడా జనాలు ఎప్పుడు ఎక్కువగానే ఉంటారు. ఇక్కడ చూశారు కదా ఎంతమంది ఉన్నారో. గంగానదిలో మునగడం వల్ల అటు 7 తరాలు ఇటు 7 తరాల పితృదేవతలు తరిస్తారట. అలాగే మరణానంతరం అస్థికలను గంగానదిలో కలపడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని పెద్దలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. చూస్తున్నారు కదా, 12 శివాలయాలు వరుసగా ఉన్నాయి. ప్రతి ఆలయంలోనూ శివలింగాలు ఉంటాయి. ఈ 12 శివాలయాలు 12 జ్యోతిర్లింగాలను దృష్టిలో ఉంచుకొని నిర్మించబడ్డాయి. ఈ శివాలయాల్లోనే రామకృష్ణ పరమహంస ధ్యానం చేసి జ్ఞానోదయం పొందారని నమ్ముతారు. కదా, ఇది దక్షిణేశ్వర్ టెంపుల్ నిర్మించిన రాణి రాస్మోని ఆలయం. ఈవిడికి గుడి ఎదురుగా ఒక చిన్న టెంపుల్ లాగా ఇలా కట్టారు. ఇప్పుడైతే ఇక్కడ వర్షం పడడం స్టార్ట్ అయింది. అందుకే అందరూ ఫాస్ట్గా వెళ్తున్నారు. నేనైతే చాలాసార్లు ఈ టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్కి వచ్చినప్పుడల్లా అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈరోజు అయితే జనాలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నారు. ఇక్కడ రోజుకు కొన్ని వేల మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈరోజు కాళీమాత అమ్మవారి దర్శనం నాకైతే చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ టెంపుల్స్ అన్నీ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క టెంపుల్ చూడడానికి ఒక్కోలా ఉంటుంది. ఇలా ఈరోజు నేను అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారి మొక్కు అయితే తీర్చుకున్నాను.